హలో అండి. నమస్తే. కథామృతం ఛానల్‌కి స్వాగతం. చిన్న కథ. రాత్రి 11 దాటింది. నగరం నిద్రపోతున్నా ఆ రోడ్డుపై మాత్రం వర్షం ఆగకుండా కురుస్తుంది. నల్లటి కారు నెమ్మదిగా ముందుకు వెళుతుంది. స్టీరింగ్ మీద చేతులున్న అర్జున్ మనసు మాత్రం ఎక్కడో ఉంది. 6 నెలలుగా అతని జీవితంలో ఒక ప్రశ్నకు సమాధానం లేదు. మీరా నన్ను ఎందుకు వదిలి వెళ్ళింది? అప్పుడే కారు హెడ్లైట్ల వెలుగులో రోడ్డు పక్కన ఒక అమ్మాయి కనిపించింది. భుజంపై చిన్న బ్యాగ్, చేతిలో ఒక ఫైల్. వర్షంలో తడుస్తూ ఒంటరిగా నడుస్తుంది. అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అది ఆమె మీరా. అతను వెంటనే బ్రేక్ వేశాడు. కారు ఆపి బయటికొచ్చాడు. మీరా? ఆమె అడుగులు ఆగిపోయాయి. కానీ వెనక్కి తిరిగి చూడలేదు. మీరా, ఒక్కసారి నా వైపు చూడు. ఆమె మెల్లగా వెనక్కి తిరిగింది. 6 నెలల తర్వాత అతన్ని చూసిన ఆమె కళ్ళల్లో వెంటనే కన్నీళ్లు చేరాయి. అర్జున్ ఆమె దగ్గరకొచ్చాడు. ఎక్కడికి వెళుతున్నావు? నీకెందుకు? ఎందుకంటే నువ్వెక్కడికి వెళ్ళినా నా మనసు నిన్ను వెతుకుతూనే ఉంటుంది. మీరా తల వంచుకుంది. నన్ను మర్చిపో అర్జున్. ఎందుకు? మన పెళ్లి జరగదు. ఈ మాట నువ్వు 6 నెలల క్రితం కూడా చెప్పావు. అతని గొంతులో బాధ. కానీ కారణం మాత్రం చెప్పలేదు. మీరా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొన్ని నిజాలు తెలిసిన తర్వాత కూడా మనం కలిసి ఉండలేం. ఏ నిజం? ఆమె సమాధానం చెప్పలేదు. మీరా, నన్ను వెతక్కు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. అర్జున్ మాత్రం వర్షంలో నిలబడి ఆమె వెళుతున్న దారినే చూస్తున్నాడు. అతనికి తెలియదు, ఆమె చెప్పిన ఆ ఒక్క మాట వెనుక 20 సంవత్సరాల పాత కుట్ర దాగి ఉందని. 6 నెలల క్రితం మీరా ఒక ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థలో పనిచేస్తుంది. చాలా సాధారణమైన అమ్మాయి. పెద్దగా ఆశలు లేవు. తన ఉద్యోగం, తల్లిదండ్రులు, చిన్న ప్రపంచం. అదే ఆమె జీవితం. ఒకరోజు ఆమె పుస్తకాల కోసం ఒక బుక్ స్టోర్కి వెళ్ళింది. ఒక పుస్తకాన్ని తీసుకోవటానికి చెయ్యి చాపింది. అదే సమయంలో మరో చెయ్యి కూడా ఆ పుస్తకాన్ని తాకింది. ఆమె పైకి చూసింది. అర్జున్. సారీ. మీరా చెయ్యి వెనక్కి తీసుకుంది. అర్జున్ నవ్వాడు. మీరు తీసుకోండి. లేదు, మీరే తీసుకోండి. మీకు చాలా ఇష్టమేమో? అవును. అయితే మీరే తీసుకోండి. మీరా పుస్తకం తీసుకుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఆమె తిరిగి చూసింది. పుస్తకం బాగుంటే నాకు కూడా చెప్పండి. ఎందుకు? నేను కూడా చదవాలి కదా. మీరా నవ్వింది. మీకు పుస్తకాలు ఇష్టమా? మంచి కథలు ఇష్టం. నిజ జీవిత కథలా? కొన్ని కథలు పుస్తకాల్లో ఉండవు. మరెక్కడుంటాయి? అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. మనుషుల జీవితాల్లో. మీరా ఒక క్షణం మౌనంగా అతన్ని చూసింది. ఆమెకు తెలియదు, ఆ వ్యక్తి తన జీవితంలోని అతి ముఖ్యమైన కథగా మారబోతున్నాడని. ఆ పరిచయం తర్వాత వాళ్ళు మళ్ళీ కలిశారు. మొదట యాదృచ్ఛికంగా, తర్వాత కావాలని. అర్జున్ ఆమెకు కాఫీ తీసుకొచ్చేవాడు. మీరా అతని కోసం పుస్తకాలు ఎంపిక చేసేది. ఇది చదువు. ఎందుకు? ఇందులోని హీరో నీలాగే ఉంటాడు. అంటే చాలా అందంగా ఉంటాడా? కాదు. మరి? చాలా మాట్లాడతాడు. అర్జున్ నవ్వాడు. నువ్వు కూడా తక్కువేం కాదు. మీరా చిరునవ్వు నవ్వేది. రోజులు గడిచే కొద్దీ వాళ్ళ మధ్య దూరం తగ్గింది. ఒక సాయంత్రం వర్షం పడుతుండగా ఇద్దరూ ఒకే గొడుగు కింద నడిచారు. మీరా చెయ్యి అతని చేతికి తగిలింది. ఆమె వెంటనే దూరంగా జరిగింది. అర్జున్ అడిగాడు. ఎందుకు దూరం వెళుతున్నావు? ఏం లేదు. అయితే నా పక్కనే నడు. ఆమె ఏం చెప్పలేదు. కానీ ఈసారి దూరం వెళ్ళలేదు. ఒకరోజు అర్జున్ ఆమెను నగరానికి దూరంగా ఉన్న ఒక అందమైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. చుట్టూ కొండలు, చల్లటి గాలి, ఆకాశంలో నక్షత్రాలు. మీరా ఆశ్చర్యంగా అడిగింది. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఒక విషయం చెప్పాలి. చెప్పు. అర్జున్ ఆమె ముందు నిలబడ్డాడు. మీరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమె కళ్ళల్లోకి చూశాడు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకు తెలియని ఒక భయం మొదలైంది. ఏ భయం? నిన్ను కోల్పోతానేమో అన్న భయం. మీరా కళ్ళల్లో నీళ్లు. అది ఎప్పటికీ జరగదు. మాటిస్తున్నావా? ఆమె తల ఊపింది. అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? మీరా కొద్దిసేపు మౌనంగా ఉండి అతని ఛాతీపై తలవాల్చింది. అర్జున్ నవ్వాడు. ఇది అవునా? నోరు తెరిచి చెప్పు. మీరా సిగ్గుతో అతని వైపు చూసింది. అవును. అర్జున్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆ క్షణం వాళ్ళిద్దరి జీవితాల్లోని అత్యంత అందమైన క్షణం. కానీ అదే సమయంలో దూరంగా నిలబడున్న ఒక వ్యక్తి వాళ్లను గమనిస్తున్నాడు. అతని పేరు విక్రమ్.
విక్రమ్ రాఘవేంద్రకు అత్యంత సన్నిహితమైన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి. ఇంట్లో అందరూ అతన్ని కుటుంబ సభ్యుడిలాగే భావించేవారు. అర్జున్ చిన్నప్పటి నుంచి అతన్ని విక్రమ్ అంకుల్ అని పిలిచేవాడు. రాఘవేంద్రకు మాత్రం విక్రమ్ మీద అపారమైన నమ్మకం. కానీ ఆ నమ్మకం వెనుక ఒక పెద్ద మోసం దాగుంది. 20 సంవత్సరాల క్రితం రాఘవేంద్ర వ్యాపారం విస్తరించాలనుకున్నాడు. అప్పుడు విక్రమ్ కూడా అతనితో భాగస్వామి అయ్యాడు. రాఘవేంద్రను నమ్మించి కంపెనీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలు తన చేతిలోకి తీసుకున్నాడు. అతని లక్ష్యం ఒక్కటే, రాఘవేంద్ర వ్యాపారాన్ని తన అధీనంలోకి తీసుకోవటం. కానీ ఒక సమస్య వచ్చింది. రాఘవేంద్రకు నిజాయితీ గల భాగస్వామైన సత్యమూర్తి, మీరా తండ్రి ఈయన, విక్రమ్ చేస్తున్న మోసాన్ని గుర్తించాడు. అతను రాఘవేంద్రకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. విక్రమ్కి తెలిసింది. అతను నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ పత్రాల్లో సత్యమూర్తి సంతకాలు ఫోర్జరీ చేశాడు. రాఘవేంద్ర వ్యాపారంలో జరిగిన భారీ నష్టానికి సత్యమూర్తినే కారణంగా చూపాడు. రాఘవేంద్ర నమ్మాడు. సత్యమూర్తిని తన జీవితంలోని అతి పెద్ద శత్రువుగా భావించాడు. విక్రమ్ మాత్రం మంచి స్నేహితుడిలా అతని పక్కనే నిలబడ్డాడు. సత్యమూర్తి తన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నించాడు. కానీ అతని దగ్గర ఆధారాలు లేవు. విక్రమ్ ముందుగానే అన్ని ఆధారాలు మార్చేశాడు. చివరికి 2 కుటుంబాలు విడిపోయాయి. రాఘవేంద్ర తన కొడుకు అర్జున్కు ఒక మాట చెప్పాడు. ఆ కుటుంబంతో ఎప్పటికీ సంబంధం పెట్టుకోకూడదు. అర్జున్కి ఆ పాత కథ తెలియదు. మీరా కూడా పూర్తి నిజం తెలియదు. కాలం గడిచిపోయింది. అందరూ తమ తమ జీవితాల్లో ముందుకు వెళ్ళిపోయారు. కానీ విక్రమ్ మాత్రం ఆ కుటుంబాల మధ్య ఉన్న ద్వేషాన్ని తన ప్రయోజనం కోసం అలాగే ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆ రహస్యం బయటపడితే అతని జీవితమే నాశనం. అర్జున్ ఇంట్లో మీరా గురించి చెప్పిన రోజు రాఘవేంద్ర ఒక్కసారిగా కోపంతో లేచాడు. మీరా ఎవరి కూతురు? సత్యమూర్తి కూతురు. రాఘవేంద్ర ముఖం మారిపోయింది. ఆ అమ్మాయిని వెంటనే మర్చిపో. ఎందుకు నాన్న? ఆ కుటుంబం మనకు చేసిన ద్రోహం నీకు తెలియదు. నాకు తెలియదు కాబట్టే అడుగుతున్నాను. విక్రమ్ పక్కనే కూర్చుని ఉన్నాడు. అతను మెల్లగా అన్నాడు, అర్జున్, నీ తండ్రి చెప్పేది విను. ఆ కుటుంబంతో సంబంధం పెట్టుకోవటం మంచిది కాదు. అర్జున్ అతని వైపు చూశాడు. మీకెలా తెలుసు అంకుల్? విక్రమ్ క్షణం తడబడ్డాడు. నేను అప్పటి పరిస్థితులు చూసిన మనిషిని. అర్జున్ ఏం అనలేదు. కానీ అతని మనసులో మొదటి అనుమానం అప్పుడే మొదలైంది. అర్జున్ మీరాల ప్రేమను విడదీయటానికి విక్రమ్ ఒక పథకం వేశాడు. మొదట మీరా తండ్రి మీద ఉన్న పాత పత్రాలను బయటికి తీసుకొచ్చాడు. తర్వాత కొన్ని నకిలీ ఆధారాలను మీరాకు చూపించాడు. నీ తండ్రి వల్లే అర్జున్ కుటుంబం నాశనమైంది. మీరా షాక్ తింది. అది నిజం కాదు. అయితే ఇవి చూడు. ఆమె చేతిలోకి పత్రాలు ఇచ్చాడు. అందులో సత్యమూర్తి సంతకం ఉంది. మీరా నమ్మలేకపోయింది. అదే సమయంలో విక్రమ్ మరో మాట అన్నాడు. అర్జున్ని ప్రేమిస్తే అతని కుటుంబాన్ని నువ్వు నాశనం చేసినట్టే. ఆ మాట గుండెల్లో బలంగా తగిలింది. ఆమె అర్జున్ని ప్రేమిస్తుంది. అతనికి బాధ కలగకూడదు. అతని కుటుంబానికి నష్టం జరగకూడదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అర్జున్ని వదిలిపెట్టాలి. అర్జున్ ఆమెను కలిశాడు. మీరా, మన పెళ్లి గురించి ఇంట్లో మాట్లాడతాను. మీరా అతని మాట మధ్యలోనే ఆపింది. మన పెళ్లి జరగదు. అర్జున్ షాక్ తిన్నాడు. ఎందుకు? నాకు నువ్వంటే ఇష్టం లేదు. నిన్ననేగా ప్రేమిస్తున్నానని చెప్పావు. అది అప్పటి విషయం. అయితే ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు. అర్జున్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆమె కన్నీళ్లు ఆపుకోవటానికి ఎంత కష్టపడుతుందో అతనికి కనిపించింది. మీరా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆమె గుండె పగిలిపోయింది. కానీ గట్టిగా అంది, అవును, నేను అబద్ధం చెప్పినా నువ్వు నన్ను వదిలేయాలి. అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె అతను కనిపించకుండా పోయే వరకు చూస్తూనే ఉంది. అతను వెళ్ళిపోయిన తర్వాత మీరా అక్కడే కూర్చుని ఏడ్చింది. నన్ను క్షమించు అర్జున్. ఆమెకు తెలియదు. ఆమె కన్నీళ్లు దూరం నుంచి విక్రమ్ గమనిస్తున్నాడని. 6 నెలలు గడిచాయి. అర్జున్ మీరాను మర్చిపోవటానికి ప్రయత్నించాడు. కానీ ఒకరోజు అతనికి ఒక పాత ఫైల్ కనిపించింది. అది అతని తండ్రి ఆఫీస్లో ఉంది. ఆ ఫైల్లోని సంతకం అతనికి పరిచయంగా అనిపించింది. అతను తన తండ్రి దగ్గరకు వెళ్ళాడు. నాన్న, ఈ పేపర్సు ఎవరు తయారు చేశారు? ఎందుకు అడుగుతున్నావు? ఇందులో కొన్ని తేదీలు సరిపోవటం లేదు. రాఘవేంద్ర ఫైల్ తీసుకున్నాడు. అతని ముఖంలో ఆందోళన. ఈ ఫైల్ నీకు ఎక్కడ దొరికింది? మీ ఆఫీస్లో. విక్రమ్ వెంటనే అక్కడికి వచ్చాడు. ఏమైంది? అర్జున్ అతని వైపు చూశాడు. అంకుల్, మీరు ఈ పేపర్స్ చూసారా? విక్రమ్ చిరునవ్వు నవ్వాడు. ఎన్నో సంవత్సరాల క్రితం చూసి ఉంటాను. అర్జున్ మౌనంగా అతన్ని గమనించాడు.
ఆ రోజు నుంచి అతని అనుమానం మరింత పెరిగింది. మీరా తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. అతను తన కూతురికి ఒక పాత పెట్టి ఇచ్చాడు. ఇది నీకు చాలా కాలం క్రితమే ఇవ్వాలని అనుకున్నాను. మీరా పెట్టి తెరిచింది. అందులో పాత ఉత్తరాలు, ఒక చిన్న డైరీ, ఒక పెన్ డ్రైవ్. ఇందులో నిజం ఉంది. మీరా ఆశ్చర్యపోయింది. ఆమె డైరీ చదవటం మొదలెట్టింది. అందులో సత్యమూర్తి రాసిన ఒక మాట ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించింది. రాఘవేంద్ర నన్ను నమ్మాలి. నేనతన్ని మోసం చేయలేదు. మన మధ్య ఈ చీకటిని సృష్టించినవాడు మనకు అత్యంత దగ్గరలో ఉన్న వ్యక్తి. మీరా గుండె వేగంగా కొట్టుకుంది. మనకు అత్యంత దగ్గరలో ఉన్న వ్యక్తి. ఆమెకు ఒక్కసారిగా విక్రమ్ గుర్తొచ్చాడు. మీరా పెన్ డ్రైవ్లోని ఫైళ్లని పరిశీలించింది. అందులో 20 సంవత్సరాల క్రితం జరిగిన లావాదేవీల రికార్డులు ఉన్నాయి. నకిలీ పత్రాలు ఎక్కడ తయారయ్యాయో ఆధారాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా విక్రమ్కి చెందిన ఒక పాత ఖాతాలోకి వెళ్లిన భారీ మొత్తం వివరాలున్నాయి. మీరా షాక్ తింది. అంటే ఆమె వెంటనే అర్జున్ను కలిసింది. ఇద్దరూ కలిసి ఆధారాలను పరిశీలించారు. అర్జున్ కళ్లల్లో కోపం. 20 సంవత్సరాలుగా మన కుటుంబాలను విడదీసింది అతని. మీరా కన్నీళ్లతో అంది. మన ప్రేమను కూడా అతనే నాశనం చేశాడు. అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇక అతన్ని వదిలిపెట్టాం. విక్రమ్కు విషయం తెలిసిపోయింది. అతను భయపడ్డాడు. అతని దగ్గర ఇంకా ఒక చివరి పథకం ఉంది. అర్జున్ మీరాల పెళ్లి జరక్కముందే అర్జున్ తండ్రి దగ్గర ఉన్న పాత కంపెనీ షేర్లను తన పేరుకు మార్చుకోవాలి. అందుకోసం రాఘవేంద్రను ఒక నకిలీ పత్రం చూపించాడు. సత్యమూర్తి మళ్ళీ మీ మీద కేసు పెట్టబోతున్నాడు. రాఘవేంద్ర భయపడ్డాడు. కానీ ఈసారి అర్జున్ అక్కడికి వచ్చాడు. నాన్న, ఇక ఆయన మాటలు నమ్మకండి. విక్రమ్ ఒక్కసారిగా లేచాడు. నన్ను అనుమానిస్తున్నావా? అవును. ఏ ఆధారంతో? అర్జున్ నవ్వాడు. మీరు 20 సంవత్సరాలుగా దాచిన ఆధారంతో. మీరా లోపలికొచ్చింది. ఆమె చేతిలో ఆ పెన్ డ్రైవ్. విక్రమ్ ముఖం తెల్లగా పాలిపోయింది. రాఘవేంద్ర కంప్యూటర్లో వీడియోను ప్లే చేశాడు. 20 సంవత్సరాల క్రితం జరిగిన సమావేశం వీడియో. అందులో విక్రమ్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. రాఘవేంద్రకు ఏం తెలియకుండా పేపర్సు మార్చి సత్యమూర్తి మీద నేరం పడాలి. రాఘవేంద్ర కళ్ళల్లో కన్నీళ్లు. అతను విక్రమ్ వైపు తిరిగాడు. నిన్ను నా సొంత అన్నలా నమ్మాను. విక్రమ్ మౌనంగా ఉన్నాడు. నా కుటుంబాన్ని నాశనం చేసింది నువ్వేనా? విక్రమ్ చివరికి నవ్వాడు. అవును. అందరూ షాక్ తిన్నారు. నీ దగ్గర ఉన్న డబ్బు, వ్యాపారం అన్నీ నాకు కావాలి. రాఘవేంద్ర ముందుకొచ్చాడు. అయితే ఇన్ని సంవత్సరాలు నిన్ను నమ్మించినంత కాలం నేను గెలిచాను. అర్జున్ కోపంతో అతని వైపు అడుగు వేశాడు. కానీ రాఘవేంద్ర అతన్ని ఆపాడు. వద్దు. అతను విక్రమ్ వైపు చూస్తూ అన్నాడు. నీకు డబ్బు కావాలంటే డబ్బు తీసుకుని ఉండేవాడివి. కానీ 2 కుటుంబాల జీవితాలను నాశనం చేశావు. విక్రమ్ తల ఉంచుకున్నాడు. అతని కుట్ర మొత్తం బయటపడిపోయింది. రాఘవేంద్ర మీరా తండ్రిని కలవటానికి వెళ్ళాడు. సత్యమూర్తి మంచంపై ఉన్నాడు. రాఘవేంద్ర అతని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. కొద్దిసేపు మాట రాలేదు. తర్వాత అతని చేతిని పట్టుకున్నాడు. నన్ను క్షమించు. సత్యమూర్తి కళ్ళల్లో కన్నీళ్లు. మన ఇద్దరినీ ఒక మనిషి మోసం చేశాడు. కానీ నేను నిన్ను నమ్మలేదు. ఇప్పుడు నిజం తెలిసింది కదా. ఇద్దరూ చేతులు పట్టుకున్నారు. 20 సంవత్సరాల అపార్థం ఒక్క క్షణంలో కరిగిపోయింది. ఆ రాత్రి అర్జున్ మీరాను కలిశాడు. ఆమె మౌనంగా కూర్చుంది. అర్జున్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మీరా? ఆమె పైకి చూసింది. నన్ను క్షమించు. నువ్వెందుకు? నిన్ను నమ్మకుండా వెళ్ళిపోయాను. మీరా తల ఊపింది. నువ్వు నన్ను ప్రేమించకపోతే 6 నెలలు నా కోసం బాధపడేవాడివా? అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు నా జీవితంలో ప్రేమగా మాత్రమే రాలేదు. మరి నా జీవితంగా మారిపోయావు. మీరా కళ్ళల్లో నీళ్లు. మళ్ళీ నన్ను వదిలి వెళ్ళమంటావా? అర్జున్ చిరునవ్వుతో అన్నాడు. ఈసారి నీ చేతిని పట్టుకున్న తర్వాత జీవితాంతం వదలను. మీరా అతని చేతిని గట్టిగా పట్టుకుంది. కొన్ని వారాల తర్వాత ఇల్లు మొత్తం పెళ్లి సందడితో నిండిపోయింది. మీరా ఎరుపు రంగు చీరలో అద్భుతంగా కనిపిస్తుంది. అర్జున్ ఆమెను చూసి కాసేపు మాటలు మర్చిపోయాడు. అతని స్నేహితుడు నవ్వుతూ అన్నాడు. అర్జున్, నీ పెళ్లి కదా. ఇలా చూస్తూ ఉంటే ముహూర్తం పోతుంది. అర్జున్ నవ్వాడు. ఆమె కోసం 6 నెలలు ఎదురు చూశాను. ఇంకొన్ని నిమిషాలు ఎదురు చూడలేనా? మీరా ఆ మాట విని సిగ్గుతో తల వంచుకుంది. పెళ్లి మండపంలో ఇద్దరూ కూర్చున్నారు. అర్జున్ ఆమె చెవిలో మెల్లగా అన్నాడు. ఒక విషయం గుర్తుందా? ఏది? నువ్వొకసారి నన్ను వదిలి వెళ్ళిపోయావు. మీరా కళ్ళలో నీళ్లు. క్షమించు. ఇక ఆ విషయం మళ్ళీ గుర్తు చేసుకోకు. ఎందుకు? ఎందుకంటే అతను చిరునవ్వు నవ్వాడు.
ఆ రోజు నిన్ను కోల్పోయాను. ఈరోజు నా జీవితమంతా నిన్ను పొందుతున్నాను. మీరా చిరునవ్వుతో అతని వైపు చూసింది. పెళ్లి తర్వాత ఒక ఉదయం బాల్కనీలో మీరా కాఫీ తాగుతూ నిలబడింది. అర్జున్ వెనక నుంచి వచ్చి ఆమె భుజాలపై చేతులు వేశాడు. ఏం ఆలోచిస్తున్నావు? మన మొదటి పరిచయం బుక్ స్టోర్‌లోనా? అవును. ఆ రోజు నువ్వు నా చేతిలోంచి పుస్తకం తీసుకోకపోయి ఉంటే? మీరా నవ్వింది. అయితే ఈ కథ ఉండేది కాదు. అయితే ఆ పుస్తకానికి థాంక్స్ చెప్పాలి. మీరా అతని వైపు తిరిగింది. నాకు మాత్రం నిన్ను కలిసిన రోజుకే థాంక్స్ చెప్పాలనుంది. అర్జున్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఇక నీకు ఒక్క మాట మాత్రమే. ఏమిటి? నువ్వు నా జీవితంలోకొచ్చిన రోజు నుంచి అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. నా ప్రతి శ్వాసకు ఒక అర్థం వచ్చింది. మీరా చిరునవ్వుతో అతని భుజంపై తలవాల్చింది. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు. 20 సంవత్సరాల చీకటి ముగిసింది. 2 కుటుంబాల మధ్య ఉన్న ద్వేషం ముగిసింది. ఒక విలన్ కుట్ర బయటపడింది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు కోల్పోయిన 2 హృదయాలు మళ్లీ కలిశాయి. ప్రేమంటే కేవలం ఒకరినొకరు ఇష్టపడటం కాదు. మనసుకు నచ్చిన మనిషిని పరిస్థితులు దూరం చేసినా ఆ మనిషి కోసం ఎదురు చూడటం, అపార్థాలొచ్చినా నిజాన్ని వెతకటం, బాధొచ్చినా ప్రేమని వదులుకోకపోవటం, ఎంత దూరమైనా తిరిగి అదే మనిషి దగ్గరకు చేరుకోవటం. అర్జున్ మెల్లగా మీరా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. మీరా, "ఉమ్, ఈ జన్మలో నువ్వు నా భార్యవు." ఆమె నవ్వింది. మరి? అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. తర్వాత జన్మ గురించి నాకు తెలియదు. కానీ ఈ జన్మలో మాత్రం నా చివరి శ్వాస వరకు నువ్వే నా ప్రేమవి, భార్యవి. మీరా కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఆమె అతని దగ్గరికి మరింత దగ్గరగా చేరింది. ఆ ఉదయం వాళ్ళ జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. కథ పేరు నీ కోసం నా ప్రతి శ్వాస. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.